హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను మినపప్పు పొట్టు మినపప్పు ఉంటుంది కదా, దాంతో సున్నుండలు అయితే తయారు చేస్తున్నాను. ఫస్ట్ అయితే మినపప్పు ఒక 500 గ్రాములు తీసుకొని కొంచెం కొంచెంగా మంచిగా వేయించుకుంటున్నాను. పిల్లలకి డీప్ ఫ్రై ఐటమ్స్ తక్కువ చేసి ఇలాంటి ఐటమ్స్ ఎక్కువ పెడితే వాళ్ళు బలంగా తయారవుతారు. ఈ సున్నుండలు పాతకాలంలో ఎక్కువ సంక్రాంతి టైంలో చేసేవారట. పొట్టు మినపప్పుని నేనైతే కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్నాను లో ఫ్లేమ్ లోనే. పప్పు వేగిపోయిన తర్వాత మంచి సువాసన వస్తుంది. ఒక 3 యాలకులు యాడ్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాను. ఒక కప్పు మినపప్పుకి ఒక 1/2 కప్పు లేదా 1/2 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. బెల్లాన్ని విడిగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇలా ముద్దగా అయింది, ఏం పర్లేదు. మంచిగా పిండిలో కలిసే విధంగా కలుపుకొని నెయ్యిని వేడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ముద్దలు చుట్టుకోవాలన్నమాట. మనకి మినపప్పు వేయించిన తర్వాత కూడా తినాలంటే కొంచెం జిగురుగా అనిపిస్తుంది కదా, ఇలా పొడి వేసి నెయ్యి యాడ్ చేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటది. మా పిల్లలు కూడా ఈ సున్నుండల్ని చాలా ఇష్టంగా తింటారు. మా పాప స్కూల్కి తీసుకెళ్తే కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కావాలని అడిగి మరీ తిన్నారంట. మళ్ళీ ఇంకోసారి తీసుకురా నా కోసం అని చెప్తున్నారట. పిండిని మనమైతే ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే ముద్దలు చుట్టుకుందాము. బెల్లం అనేది వేడి నెయ్యి వేసినాం కాబట్టి మంచిగా కరిగిపోయింది. మంచిగా ముద్దలు చుట్టుకోవడానికి వస్తుంది అనమాట. అట్లా కరిగితే మా వాడైతే స్కూల్కి వెళ్ళి స్కూల్ డ్రెస్ మీదనే ఉన్నాడు. ఎందుకు నాయనా ఇలా ముద్దలు చుట్టుకొని ఇలా ఇప్పుడైతే చానికి తినిపిస్తున్నాను. ఎలా ఉందో మన ఫ్రెండ్స్కి చెప్పు చాని, వాళ్ళు కూడా వేసి పెడతారు వాళ్ళ పిల్లలకి. మొత్తం నేను ఫ్రెండ్స్ ఈ చిన్నోనికి ఇచ్చి టేస్ట్ అడుగుదాము. బాగుందా? నిజం చెప్పు. థ్యాంక్ యూ. అంత పిండితోటి నేనైతే ఇలా ముద్దలు కట్టాను. ఇలా మనం నోట్లో పెట్టుకోగానే అలా పగిలిపోతుంది అనమాట ఈ ముద్ద. చూడండి ఈ విధంగా. ఇప్పుడైతే మా హస్బెండ్కి ఇచ్చి టేస్ట్ అయితే అడుగుతాను. ఏంటివి? మినపప్పుతో సున్నుండలు చేయమన్నావు కదా, చేశాను. తిని ఎలా ఉన్నాయో చెప్పాలి. మా హస్బెండ్ ఎందుకో వాటిని పరిశీలనగా చూస్తాడు. కొంపదీసి బుక్ ఏమన్నా రాస్తాడా వాటి మీద, లేకపోతే సైంటిస్ట్కి ఇచ్చి పరిశోధన ఏమంటాడా? అమ్మయ్య తింటాండు. చాలా బాగుంది.